సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? ఏమే ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానండి. ఏమే ఆఫ్టర్ ఆల్ ఉప్మా చేయడానికి ఎంతసేపే? ఏంటి ఆఫ్టర్ ఆల్ ఉప్మానా? అవును. ఇంతకి మీకు ఉప్మా ఎలా చేయాలో తెలుసా? తెలుసు. ఎలా? ఏముంది, నూనె పోసి పోపులేసి నీళ్లు పోసి ఉప్మా వేసి ఉడికించడం అంతే. అంటే మీకు ఉప్మా ఎలా చేయాలో తెలుసన్నమాట. అదే కదా చెప్తుంది. వెరీ గుడ్. రండి అయితే ఉప్మా చేద్దురు. ఏం మాట్లాడుతున్నావే? నేను ఇక్కడ ఉప్మా చేసుకుంటూ కూర్చుంటే అక్కడ ఆఫీస్కి ఎవరు వెళ్తారు కదా, అందుకే ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. మూసుకొని కూర్చోండి, ఉప్మా వస్తుంది. ఇంత కసురుకుంటున్నావేంటే? ఆఫ్టర్ ఆల్ ఉప్మా చేయడానికి ఇంత క్లాస్ పీకాలా? అవును, పీకుతా. ఎందుకు? రాత్రి మీరేమన్నారు? నాకు 2 చీరలు కొనిస్తానని చెప్పారు. 2 రోజులైంది, ఇప్పటికి కనీసం జాకెట్ ముక్క కూడా కొనివ్వలేదు. అమ్మా, ఇదన్నమాట అసలు నిజం. అందుకేనా ఈ లేట్ ఉప్మా? ఒక్క నిమిషం. గిరి, మీ షాప్కి కొత్త చీరలు ఏమైనా వచ్చాయా? వస్తే అవన్నీ ప్యాక్ చేసేయి. చెప్పానే. ఏమండి, నేనంటే మీకు ఎంత ఇష్టమండి. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నేనంటేనే నీకు ఇష్టం లేదు. అందుకే ఇప్పటి వరకు నువ్వు ఉప్మా ఇవ్వలేదు నాకు. ఏమండి, ఇప్పుడే ఒక్క నిమిషంలోనే వేడి వేడి ఉప్మా తీసుకొస్తాను, ఉండండి. ఎరా, కాలేజీకి పోలేదా? ఈరోజు మా స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ళ తాత చనిపోయాడు, అందుకే హాలిడే ఇచ్చారు. ఏంటో నీ పనే బాగుంది. తాతలు చచ్చిపోతే కూడా హాలిడే ఇస్తున్నారు. సరే, ఇంట్లోనే మూసుకొని కూర్చో, ఎంజాయ్. ఓకే. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన తాజా వార్త. ఏంటి తాజా వార్త? ఏంటి ఆ తాజా వార్త అనుకుంటున్నారా? అవును. ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరిగే ఒక వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఏంటి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడా? ఎలా? ఏంటి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు ఎలా అయ్యాడు అని అనుకుంటున్నారా? అవును. ఆ బేవర్స్ వ్యక్తి ఒక రిచ్ అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ అమ్మాయి పేరు మీద ఉన్న ఆస్తి సగం వాటా ఈ బేవర్స్ గాడి పేరు మీద రాశారు. దీంతో ఆ బేవర్స్ గాడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఇంతటితో ఈ బ్రేకింగ్ న్యూస్ సమాప్తం. టాటా, బాయ్ బాయ్. ఈ విషయం వెంటనే మా గ్యాంగ్కి చెప్పాలి. చెప్తా. ఏంట్రా అంత కసురుకుంటున్నావు? అది మా పక్కింటి అంకుల్ దగ్గర అప్పు చేశాన్రా. ఏం చేసావురా డబ్బులతో? నిన్న మనిద్దరం బిర్యానీ తిన్నాం కదా. అవునరా, భలే టేస్ట్గా ఉంది. మళ్ళీ తీసుకెళ్తావా బిర్యానీకి? మరి దానికి బిల్లు ఎవరు పే చేశారమ్మా? నువ్వే. ఆ డబ్బులు ఎక్కడివి? నన్ను అడుగుతావేంట్రా? మా నాన్న కరెంటు బిల్లు కట్టమని డబ్బులు ఇచ్చారా, ఆ డబ్బులే ఈ డబ్బులు. ఒరేయ్, మరి ఇప్పుడు కరెంటు బిల్లు ఎలా కడతావు? అదేరా, డబ్బులు దొరికితే కరెంటు బిల్లు కట్టాలి. అరే, అదేమన్నా వైఫై సిగ్నల్ ఆరా దొరకడానికి? ఒరేయ్, ఏదైనా చెయ్యరా. ఒరేయ్, ఇందాకే టీవీలో ఒక బ్రేకింగ్ న్యూస్ చూశాన్రా. ఏంట్రా అది? వాడెవడో మళ్ళాగే బేవర్స్ గాడు ఒక రిచ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. నేను కూడా చూశాను. ఇప్పుడు ఏమంటావ్? మనం కూడా ఒక రిచ్ అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటే మనం కూడా కోటీశ్వరులం అయిపోతాం రా. అయినా మనం ఒకరికి ఎవరు దొరుకుతారా? అరే, ఆ బ్రేకింగ్ న్యూస్ లో వాడు ఏం చేస్తాడని చెప్పాడు? బేవర్స్ గాడు. మరి మనం? మనం కూడా బేవర్స్ గాలమేరా. మరి సరిపోయింది కదరా ఆ క్వాలిఫికేషన్. అవునరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదురా, మంచి రిచ్ అమ్మాయిని చూసి లైన్లో పెట్టి ప్రేమించి పెళ్లి చేసుకుందాం రా. సరేరా. సరే, ఆ పనిలో ఉండు. ఓకేరా. నేను వాడికంటే ముందే ఒక రిచ్ అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుని వాడికంటే ముందే నేను కోటీశ్వరుని అవ్వాలి. చెప్తా. ఏమే వచ్చారా? లేదు, ఆఫీస్లో ఉండి నీకు ప్రొజెక్టర్ ద్వారా కనిపిస్తున్నా. సరసాలు. దీనికి ఏం తక్కువ లేదు. అవునండి, చీరలేమండి. చీరలేంటే? అదేంటండి,
చీరలోనికి ఫోన్ చేసి చెప్పారు కదా. వస్తే పిచ్చిదానా, నేనేం చెప్పానో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకో. ఒక్క నిమిషం. గిరి, మీ షాప్కి కొత్త చీరలు ఏమైనా వచ్చాయా? వస్తే అవన్నీ ప్యాక్ చేసేయి. చెప్పానే. ఏమండి? పిచ్చిదానా, నేను వానికి ఫోన్ చేసి చీరలు ప్యాక్ చేసి ఉంచు అన్నాను, అంతేకాని కొనుక్కొని తీసుకొస్తానలేదే పిచ్చిదానా. పిచ్చిదానా. అది సర్లే కానీ మొన్న మీ పుట్టింటికి వెళ్ళావు కదా. అవునండి. మరేదో తెస్తానన్నావు కదా. అవునండి. మరి ఏదే? ఒక్కసారి ఆ రోజు నేనేమన్నాను గుర్తు తెచ్చుకోండి. ఏమండి? ఏంటే? నేను మా పుట్టింటికి వెళ్తానండి. ఏం రోగం? రోగం కాదండి, మా తాత వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముడు వాళ్ళ బిడ్డ వాళ్ళ కూతురు పెద్ద మనిషి అయిందంట. అయితే రమ్మన్నారండి, వెళ్తానండి. ఏం అక్కర్లేదు. అలాగా? నాన్న, మీ అల్లుడికి ఒక చైను, మీ మనవడికి ఒక బైకు, నాకు ఒక బంగారు నెక్లెస్. చెప్పానండి. ఇప్పుడే నీకు తత్కాల్లో టికెట్స్ బుక్ చేస్తా. అవును, అవన్నీ మీ నాన్నకి చెప్పావు కదా. నేనంది కూడా అదేనండి, మా నాన్నకు ఫోన్ చేసి చెప్పా అంతే, కొనివ్వమని అనలే. అబ్బా, నీకు పెద్ద దండమే తల్లే. ఎలాగైనా ఒక రిచ్ అమ్మాయిని పడేయాలి. ఏమేంటి అమ్మాయిలాగుంది? అరే అమ్మాయి, అయినా నాకు రిచ్ అమ్మాయి కావాలి కదా. ఒరే పిచ్చోడా, ఈ మధ్య రిచ్ అమ్మాయిలందరూ కూడా ఇలాగే సాధారణంగా వెళ్తున్నారు. అన్నిటికీ కనుగొనాలి. ధైర్యంగా ముందడుగు వెయ్యి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. అది టైం ఎంత అయిందండి? ఏంటి ఈ రోజుల్లో కూడా టైం అడుగుతున్నారా? పిచ్చి సన్నాసి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. మీ పేరు? ఎందుకు? అంటే మీరు అంతఃపురం నుంచి తప్పిపోయి వచ్చిన దేవకన్యలాగా ఉన్నారు, అందుకే. నా పేరు ఏంజల్. యాహూ, నిజంగానే నాకు ఏంజల్ దొరికింది. మీరేం చేస్తుంటారు? అవన్నీ నీకెందుకు చెప్పాలి? అవునవును, ఈమెకి పబ్లిసిటీ అంటే ఇష్టం లేదనుకుంటా. ఒరే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరా బాబు. మీకు పెళ్ళయిందా? మీరేమైనా పెళ్లి చేసుకుంటారా? మీరు ఒప్పుకోవాలి గాని నేను ఏమైనా చేసుకుంటా. కానీ మా వాళ్ళు ఒప్పుకోరు. ఒక పని చేద్దాం, ముందు మనిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఆ తర్వాత మీ ఇంటికి వెళ్ళి అసలు విషయం చెప్దాం. కానీ ఇప్పటికిప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ అంటే ఎవరు చేస్తారు? నీకెందుకండి, అవన్నీ నేను చూసుకుంటాను కదా. అయితే ఓకే. పదండి. ఏంట్రా? ఒరే బయటికి రారా. వస్తున్నా ఉండు. ఏంట్రా పిలిచావు? రే, ఎవర్రా ఈమె? రే బాబా, కోటీశ్వరరావురా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా మామ, నేను నక్కతోక తొక్కానురా. కంగ్రాచులేషన్స్ మామా. నువ్వే హెల్ప్ చేయాలరా. నేనేం చెయ్యాలరా? నువ్వే మా ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేపించాలరా. మా మామయ్య చెప్పి నీకు మా కంపెనీలో ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పిస్తా. టైం రా, టైం. సర్లే కానీ నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు, పద వెళ్దాం. పదరా. సార్ నమస్తే. ఎవరయ్యా మీరు? నేను ట్రంప్, వాడు ఎలన్ మస్క్. ఏంటి కామెడీనా? కాదా? సర్లే కానీ మీరేంటి ఇలా వచ్చారు? కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని వచ్చాం. మళ్ళీ కామెడీ? అంతే సార్, మా ఛానలే కామెడీ ఛానల్. అది సర్లే కానీ మీరంతా ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈమెవరు? ఈమెనేం తీసుకొచ్చారు ఇక్కడికి? బ్యాచులర్ గాడివి, టాలెంట్ ఏంటో తెలియదు, నీకేం తెలుస్తుంది? కామెడీ కొంచెం ఎక్కువ అవుతున్నట్లుంది.
అది అంకుల్ వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ, మీరే దగ్గరుండి పెళ్లి చేయాలి. అది ఆ ముక్క చెప్పరే. సర్లే గాని ఇంతకేం చేస్తావయ్యా నువ్వు? నేనేం చేయను అంకుల్. అంటే బేవర్సు. అంతే కదా. చూడండి అంకుల్, మీరే ఎలాగోలాగా ఈ పెళ్లి జరిపించాలి. రేయ్ ఇక్కడుందిరా. ఏయ్, ఎవర్రా మీరు? రేయ్ కొంప తీసి వాళ్ళ బంధువులు అనుకుంటారా? తనని బలవంతంగా తీసుకెళ్ళడానికి వచ్చినట్టున్నారు. అవునరా, అరే అడ్డుగా ఉండు. సరేరా. ఆ, ఆగండి అంకుల్, ప్రేమిస్తే చంపేస్తారా? ప్రేమిస్తే గెంటేస్తారా? ప్రేమిస్తే కొడతారా? ఆహా, ఆపండి. ఆమె ఎవరో తెలుసా? కోటీశ్వరరాలు. ఏడిసావు. ఆమె ఉన్న ఆస్తంతా పోగొట్టుకొని పిచ్చిదైంది. వాళ్ళ బంధువులు తీసుకొచ్చి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తే ఆమె తప్పించుకొని ఇలా రోడ్డు మీద తిరుగుతుంది. ఏంటి, పిచ్చి ఆసుపత్రి నుండా? తప్పించుకుందా? అవును,